సార్ నమస్తే అండి. 100 రోజులు నమస్తే. కూటమి పాలన చూశారు మీరు. ఈ 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు పనితీరు అనేది ఎలా అనిపించింది? దాదాపు వరదలు కూడా వచ్చిన సందర్భం చూసాం మనం. ఎలా అనిపించింది, ఏం చెప్తారు? ఈ 100 రోజుల పరిపాలన అయితే ఈ మన 5 కోట్ల ప్రేక్షకులకి నమస్కారం అందరికీ. 100 రోజుల పరిపాలన బెస్ట్గా ఉంది, చాలా బ్రహ్మాండంగా ఉంది. అతనికి చంద్రబాబు నాయుడు పరిపాలనకి ఏలు పెట్టి చూపించేంత అర్హత ఎవరికి ఉండదు. ఎప్పుడు పచ్చ మీడియా వాళ్ళు అంటాడు, బ్లూ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపుకి బురద జల్లాలి వాళ్ళ పరిపాలన. ఒక్క రూపాయి వాటర్ బాటిల్ కూడా, వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేని దుస్థితి జగన్మోహన్ రెడ్డి. లక్షల కోట్లు గడించినవాడు జగన్మోహన్ రెడ్డి. ఇంత మట్టికి వరద బాధితులకి సహాయ నిధి కింద అతను వాటర్ ప్యాకెట్ కూడా ఇవ్వలేదు. నిజంగా చంద్రబాబు నాయుడు ఈ విపత్తులో మా అదృష్టం, వరదలో వచ్చిన జనాలకి అక్కడ చేసిన ప్రజలు అదృష్టం ఏంటంటే ఆ వరదల్లో చంద్రబాబు నాయుడు లేకపోతే చాలా శవాలు గుట్టలుగా వెళ్ళిపోయాయి. నిజంగా యోధుడు. అతనికి చంద్రబాబు నాయుడికి ఆరోగ్యాలతో సుఖశాంతులతో ఆయన ఇంకా 100 ఏళ్ళు బతకాలని నా మనసారా కోరిక ఆ భగవంతుడికి ప్రార్థిస్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అతను చేసిన కృషి, అతని వెలకట్టలేని విషయం చంద్రబాబు నాయుడిని. ఎందుకంటే విపత్తు ఉందంటే అతనిలాగానే చంద్రబాబు నాయుడు గారి లాంటి వాళ్ళదే అని భుజాన్ని వేసుకుని చేస్తాడని తప్ప ఇంట్లో కూర్చుని ఏమంటే ఆ వయసుకి మొదటి రోజు 3:30 దాకా అతను నిద్ర లేకుండా మేమైతే తన్నిపెట్టి పడుకునేవాళ్ళం ఉండే, ఏం జరిగితే జరిద్దులేని. కానీ అలుపెరగని యోధుడులాగా ఆయన 3 దాకా కూడా 3:30 దాకా కూడా అసలు శ్రమ చేసిన శ్రమకే నిజంగా ఆయనకి చంద్రబాబు నాయుడికి దండం పెట్టి ఏంటి ఇది చేసుకుంటున్నాను నేను. నిజంగా ఆయన భగవంతుడు ఇంకా ఆరోగ్యంగా ఆయుష్ ఇంకా పెంచాలని భగవంతుడిని మనసారా కోరుకుంటున్నాను. ఏంటి ఆయన నిజంగా అలుపెరగని మనిషి. ఇంకా ఆయన మా ప్రజాసేవలో ఉండి ఆయనకి ప్రజలకు ఇంకా సేవ చేయాలి, ఆయనకి ఆరోగ్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇంకప్పుడు కూడా. అదే కనుక జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇది జరిగి ఉంటే జనాలు మొత్తం నష్టపోయి అల్లకొల్లాలం అయిపోయి ఉండేవాళ్ళు. ఈ విపత్తు అందుట్లోనండి అందరూ అక్కడ మాస్ ఏరియా వాళ్ళు అండి, అందరూ క్లాస్ ఏరియా వాళ్ళు కాదండి, అందరూ రోజువారీ తెచ్చుకుని తిని బతికేవాళ్ళు అన్నాడు. వాళ్ళది నిజంగా అధోగతి పాలైపోయేవాడు. కానీ చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా వాళ్ళకి అండదండలుగా ఉండి వాళ్ళకి నేనున్నాను భరోసా అని అధికారులు, కానీ వైసీపీకి సంబంధించిన బ్లూ మీడియా వాళ్ళు ఇంకా అధికారులు అతని వేవలో ఉన్నవాళ్ళు కొన్ని అందకుండా కూడా చేశారు. అయినా కూడా చంద్రబాబు వాళ్ళని గమనించి అధికారులని పక్కన పెట్టిన దాఖలా ఉంది. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు అధికారులని కానీ ఓట్ల వాళ్ళకి కానీ మామూలుగా ప్రజాసేవ చేసేవాళ్ళు కానీ మీరు రండి ప్రజలను ఆదుకోండి, ఆ డ్రోన్ పెట్టి ఫుడ్ అందించిన ఘనత వరల్డ్ వాళ్ళకి చంద్రబాబు నాయుడికి ఇది ఇవ్వాలండి, అవార్డు ఇవ్వాలండి. ఎందుకంటే ఆ టెక్నాలజీ ఉన్నది చంద్రబాబు నాయుడులో 18 ఏళ్ళు 19 ఏళ్ళు వయసులో ఉన్న టెక్నాలజీని ఈరోజు కూడా వాడాడండి ఆయన. అది చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది. ఇవాళకి కూడా అన్ని విషయాల్లో కూడా ప్రతిదీ ఇంటికి వెళ్ళి అందరూ క్లీన్ అండి, జేసీబీలు పెట్టి వాళ్ళని పెట్టి దాంట్లో వెళ్ళి క్లీనింగ్కి ఫైర్ ఇంజిన్లు పెట్టి అన్ని ఇళ్ళకే నిజంగానండి దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. ఎందుకంటే మేము పార్టీ గురించి అయితే మాట్లాడము, కూటమిలో ఉన్నా కానీ చేసిన సేవ మరిసిన వాడు పశువుతో సమానం అండి. అసలు అద్భుతం కదండి అది. నిజంగా అతను విజనరీ వేరండి. అతని విజనరీకి మేము చేతులెత్తి దండం పెడుతున్నామండి. ఇంకా ఆయన 100 ఏళ్ళు బతికి మా ప్రజాసేవలో ఉండాలని ముఖ్యమంత్రిగా ఆయన్ని మేము కోరుకుంటున్నామండి.
ప్రజలు కోరుకుంటున్నారు. అతని కోసం ఇవాళ ఓటింగ్ పెడితే 99 మంది వేస్తారండి. ఆ పచ్చ మీడియా అని అంటారు కానీ ఎల్లో మీడియా, బ్లూ మీడియా వాళ్ళు నిజంగా వాళ్ళు వేయాల్సిందే కానీ 10% 15% ఏదో కతిమా వాళ్ళు మొత్తం చంద్రబాబు నాయుడుకి ఓటేస్తారు. ఈరోజు మోక ఓటు పెడతాయి, అది మట్టి గ్యారెంటీ ఇస్తా ఏంటి. ఇప్పుడు తిరుపతి లడ్డు ఉందండి. ఒక విషయం, తిరుపతి లడ్డు అందరికీ నిజంగా నేను మామూలుగా తిరుపతికి వెళ్ళి వచ్చిన వాళ్ళకి అంతకుముందు ఎప్పుడైనా సరే లడ్డు తెచ్చి ఇచ్చేవాళ్ళు అండి. నాకు లడ్డు ఇచ్చేవాళ్ళు. నిజంగా ఇది విన్నాక అసలు తిరుపతి లడ్డు అంటే వద్దని ఎవరో వెళ్ళొస్తే వద్దులేమా అన్నాను. ఎందుకన్నాను అసలు పంది అంటే దాని జోలికి మేము వెళ్ళాం. ముస్లిమ్స్గా పంది జోలికి మేము వెళ్ళాం. పంది విషయంలో మనం ఆమె దూరం ఉంటాం. కానీ పందికిను రాగికును దీనికి అసలు పొన్నవాళ్ళు అసలు వాడు బుర్ర ఉందండి. బుర్ర ఉందా? బుర్ర అంటే జగన్మోహన్ అని అతని పేరు ఎత్తుకోవాలన్నా కూడా వాళ్ళ పేరు ఎత్తి మాట్లాడాలి. వాళ్ళందరూ పరిపాలకులు, గత పరిపాలకులు అనాల్సిన సైకో పరిపాలకులు అనాలి. ఇక వాళ్ళ పేర్లు అయితే ఎత్తను అందరూ ఎవరైనా కానీ వాళ్ళందరూ చేసిన దురాగతాలు 151 చేసిన వాళ్ళు దురాగతాలు ఒక్కొక్కటిగా వెలిగి తీస్తా, పరిపాలన మీద దృష్టి పెడతా, కార్యకర్తల మీద దృష్టి పెడతా. చంద్రబాబు నాయుడు ఏంటి అంతకుముందు డెవలప్మెంట్ మీదే పెట్టేవాడు, కార్యకర్తల మీద పెట్టేవాడు కదండి చంద్రబాబు నాయుడు. ఏంటి చంద్రబాబు నాయుడు ఎప్పుడు డెవలప్మెంట్ మీద పెట్టేవాడు కాదు. అలాంటి డెవలప్మెంట్ మీద పెట్టేసి ప్రజల మీద కార్యకర్తల మీద పెట్టేవాడు. కానీ కార్యకర్తలకి ప్రజల మీదకి ఏంటి ఇటు పార్టీని ఇటు అభివృద్ధికి అన్నిటి మీద సరి సమానంగా బాగా అనుభవం ఉన్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని బ్యాలెన్సింగ్గా నడిపించుకుంటూ వెళ్తున్నారండి. ఇప్పుడు సైకో గారు ఉన్నారండి, హెలెంకా ప్యాలెస్లో ఉంటున్నారు. అక్కడ వెళ్ళి ఆయన మొత్తం విషపు రాజకీయం చేసుకుంటా నడుస్తున్నారు. ఇంతకీ ఇప్పుడు లడ్డు గురించి అన్నప్పుడు తప్పు జరిగిందండి, ఆ తప్పుకి మేము బాధ్యులు వహిస్తున్నామంటే అందరూ అతనికి హ్యాండ్షప్ చెప్పేవాళ్ళు అండి, నమస్కారం చెప్పేవాళ్ళు. కానీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడే దానికి కారకుడు అంటాం, విషపూరుకండి అతను. ఒకటండి ఇంకో విషయం కూడా చెప్తున్నప్పుడు మన ప్రకాశం బ్యారేజీ బ్యాలెన్సింగ్ 150 టన్నులది పడవలకి 4 గొలుసులు కలిపి వదిలిన ఘనత మన నందిగాం సురేష్ది, జగన్ డైరెక్షన్. ఇన్ని ఉన్నా ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గట్టిగా చర్య తీసుకోవట్లేదండి కూటమి ప్రభుత్వం. ఆధారాలు అన్నీ అదే కనుక ఏమి దొరకకుండానే 53 రోజులు జైల్లో పెట్టావు సైకో. కానీ అన్ని ఆధారాలు ఉండి కూడా పకడ్బందీగా వెలికి తీస్తుంది కూటమి ప్రభుత్వం. అదే కనుక ఇదే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఉండే ఆ బ్యారేజ్కి డ్యామేజ్ చేయకపోయినా చంద్రబాబు నాయుడు చేశాడు, కూటమి వీళ్ళే చేశారని చెప్పేసి వీళ్ళందరినీ తీసుకెళ్ళి ముందు లోపల వేసేవాడండి ఈ సైకో. కానీ ఆ పని చంద్రబాబు నాయుడు గారు ఎందుకు చేయట్లా? మొత్తం ఆధారాలతో సహా అన్నింటిలో తీసుకుని నిదానంగా ప్రక్షాళన చేస్తున్నారు. ఇది గొప్పతనం అంటారా? లేదు, ఆ జగన్మోహన్ రెడ్డి చేసి ఉంటే చంద్రబాబు నాయుడుకి ఈ పేరు ఎందుకు ఉంటుంది? నిజంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేపించాడు ఇవన్నీ. కానీ ఈ రోజుకి చంద్రబాబు నాయుడు ఇంకో విషయం కూడా చెప్తున్నాడు. దీన్ని బాగా కూటమి ప్రభుత్వానికి నేను విన్నవించుకునేది ఏంటంటే ఒకటే మాట అంటున్నా, కూటమి ప్రభుత్వం వారు దీనికి చేసిన డ్యామేజ్ ఖర్చు అంతా ఎల్లో మీడియా వాళ్ళు అంటున్నారు, వాళ్ళు బ్లూ మీడియా వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నుంచి బ్లూ మీడియా వాళ్ళందరి దగ్గర దుష్ప్రచారం చేసే వాళ్ళందరి దగ్గర నుంచి దానికైన ఖర్చు, దానికి ఎంత ఖర్చు పెట్టారు, ఇప్పుడు ఎంత చేశారు, ఆ ఖర్చు అంతా ఆ సైకో వాళ్ళ దగ్గర చేసిన వాళ్ళ దగ్గర గవర్నమెంట్ని వసూలు చేయమని కూటమి ప్రభుత్వం 2 చేతులు పెట్టి దండం పెడుతున్నా.